హాయ్! సంక్రాంతి పండగ వచ్చేస్తుంది. ఊరెళ్ళే ప్లాన్స్ కూడా మొదలయ్యాయి కదా! అయితే ఈ టైంలో ప్రయాణమంటే ముందుగా గుర్తొచ్చేది రైలు టికెట్ల టెన్షన్. ఆ రద్దీ, ఆ ఇబ్బందుల గురించి మనం ఈ రోజు మాట్లాడుకోబోతున్నాం. దానికొక సొల్యూషన్ కూడా ఉంది. అవును కదా. పండగ సీజన్లో కన్ఫర్మ్ టికెట్ దొరకడమంటే అదో పెద్ద టాస్క్. చాలామంది ఇప్పటికే టికెట్ల కోసం ప్రయత్నించి దొరక్క నిరాశలో ఉండుంటారు. అయితే అలాంటి వాళ్లందరి కోసం ఒక ముఖ్యమైన అప్డేట్ వచ్చేసింది. ఇక ఏమాత్రం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రయాణికుల కష్టాలను దృష్టిలో పెట్టుకుని రైల్వే శాఖ ఒక సూపర్ గుడ్ న్యూస్ చెప్పింది. ఇది చాలామంది ప్రయాణ ప్లాన్లకు మళ్లీ ఊపిరి పోస్తోందన్నమాట. మన దక్షిణ మధ్య రైల్వే అంటే సౌత్ సెంట్రల్ రైల్వే ఎస్సీఆర్ సంక్రాంతి రద్దీని తగ్గించడానికి ఒక కీలకమైన ప్రకటన చేసింది. ప్రయాణికుల సౌకర్యం కోసం ప్రత్యేకంగా కొన్ని రైళ్లను నడపబోతున్నట్టు ప్రకటించింది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 41 ప్రత్యేక రైళ్లను ప్రకటించారు. అవును, మీరు విన్నది నిజమే. రాబోయే సంక్రాంతి పండుగ కోసం మొత్తం 41 స్పెషల్ సర్వీసులను నడపబోతున్నారు. ఇది నిజంగా చాలా పెద్ద రిలీఫ్. సరే, ఇప్పుడు ఈ స్పెషల్ ట్రైన్స్ ఏ రూట్లలో వెళ్తాయి, ఏ తేదీల్లో అందుబాటులో ఉంటాయో వివరంగా చూసేద్దాం. ఈ సమాచారం చాలా ముఖ్యం, కాబట్టి వివరాలు మిస్ అవ్వకుండా చూడండి. ఈ ప్రత్యేక రైలు ముఖ్యంగా కాకినాడ, నరసాపూర్, సికింద్రాబాద్, వికారాబాద్, తిరుపతి ఇంకా లింగంపల్లి ఇలా బాగా రద్దీ ఉండే ముఖ్యమైన మార్గాల్లో నడుస్తాయి. సో ఈ రూట్లలో వెళ్లేవాళ్లకి ఇదొక మంచి అవకాశం. ఉదాహరణకు చూసుకుంటే సికింద్రాబాద్ నుంచి కాకినాడకు జనవరి 9, 11 మరియు 13 తేదీల్లో స్పెషల్ ట్రైన్స్ ఉన్నాయి. అలాగే సికింద్రాబాద్ నుంచి నరసాపూర్ వెళ్లేవారి కోసం జనవరి 9వ తేదీ నుంచి 13వ తేదీ మధ్యలో పలు సర్వీసులను అందుబాటులో ఉంచారన్నమాట. రైళ్ల గురించి అంతా బాగానే ఉంది, కానీ అసలు విషయం టికెట్లు ఎప్పుడు బుక్ చేసుకోవాలి? ఇదే కదా అందరి మదిలో మెదిలే ప్రశ్న. సరైన టైంకి బుక్ చేసుకోకపోతే ఈ అవకాశం కూడా చేజారిపోవచ్చు. ఇక రెడీగా ఉండాల్సిన టైం వచ్చేసింది. ఈ స్పెషల్ ట్రైన్స్ కోసం రిజర్వేషన్లు రేపట్నుంచే మొదలవుతున్నాయి. ఆలస్యం చేస్తే టికెట్లు దొరకడం చాలా కష్టం. సో ఈ విషయాన్ని అస్సలు మర్చిపోవద్దు. కరెక్ట్ టైం ఇదే, డిసెంబర్ 14 ఆదివారం. సరిగ్గా ఉదయం 8 గంటలకు రిజర్వేషన్లు ఓపెన్ అవుతాయి. కావాలంటే మీ ఫోన్లో ఇప్పుడే ఒక రిమైండర్ పెట్టేసుకోండి, ఎందుకంటే టికెట్లు నిమిషాల్లోనే అయిపోవచ్చు. ఒక చిన్న విషయం, రైల్వే శాఖ నుంచి వచ్చే ఇలాంటి కీలకమైన అప్డేట్స్ ఏవీ మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే మన వెబ్హంట్ తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కరెక్ట్ టైంలో కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అందుతుంది. సరే, ఇప్పుడు మనకు సమాచారం తెలిసింది కదా, తర్వాత ఏం చేయాలో కూడా క్లియర్గా చూద్దాం. కొన్ని చిన్న సూచనలు ఫాలో అయితే టికెట్ బుక్ చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది. ముఖ్యంగా 3 విషయాలు గుర్తుంచుకోవాలి. మొదటిది, ఈ 41 రైళ్ల పూర్తి జాబితా కోసం కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింకును తప్పకుండా చూడండి. రెండోది, రేపు ఉదయం 8 గంటలకు బుకింగ్ కోసం సిద్ధంగా ఉండండి. ఇక మూడోది, ఈ ముఖ్యమైన సమాచారాన్ని మీ స్నేహితులతో, కుటుంబ సభ్యులతో పంచుకోండి, వాళ్లకి కూడా ఉపయోగపడుతుంది. మర్చిపోకండి, ఆ లింకులో మీకు రైళ్ల నంబర్లు, బయల్దేరే, చేరే సమయాలు ఇలా పూర్తి వివరాలన్నీ ఉంటాయి. ఈ సమాచారం మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాం. భవిష్యత్తులో మరిన్ని ప్రయాణ సంబంధిత అప్డేట్స్ కోసం వెబ్హంట్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ సంక్రాంతికి ప్రయాణికులందరూ సురక్షితంగా, సంతోషంగా వాళ్ల సొంత ఊళ్లకు చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అందరికీ శుభప్రయాణం.